ఆయన జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లుగా సమాచారం, విశ్వసనీయ సమాచారం. ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ అయిన వెంటనే వైసీపీ ఆయన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు కొంతాల రామకృష్ణ వైసీపీ నేత, బాలశౌరి మచిలీపట్నం ఎంపీ, ఆయన వైసీపీ నుంచి గెలిచారు 2019 ఎన్నికల్లో. ఇప్పుడు శ్రీనివాసులు. సో వైసీపీ నేతల్ని చేర్చుకుని జనసేన బలపడుతుందా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకొస్తే బలం యాడ్ అవుతున్నమాట నిజం. కానీ అదే సమయంలో ఆ ఇతర పార్టీల నేతలు ఎంత మేరకు గెలిపిస్తారన్నది కూడా ప్రశ్నే. నీకు బలం ఉండి పక్క పార్టీ వాళ్ళు వస్తే బలం యాడ్ అవుతుంది. నీకు బలం లేకుండా పక్క పార్టీ వాళ్ళు వచ్చినా బలం యాడ్ కాదు. మీకు తెలంగాణ ఎన్నికల ఉదాహరణ, బీఆర్ఎస్లోకి పొన్నాల లక్ష్మయ్య చాలా పెద్ద నాయకుడు కదా, 2014లో పిసిసి అధ్యక్షుడు. సో ఆయన చాలా పెద్ద నాయకుడు కూడా. కానీ ఆయన వచ్చినా కూడా జనగామలో గెలవడానికి కూడా ఆయన పాత్ర ఉందని అనుకోను, అక్కడున్న రాజకీయ పరిస్థితులు. అలాగే నాగం జనార్దన్ రెడ్డి వచ్చారు, అంటే బీఆర్ఎస్లోకి కూడా ఇతర పార్టీల నాయకులు వచ్చి చేరారు. బీజేపీలో చేరారు, చాలామంది నాయకులు చేరారు, చాలామంది నాయకులు వెళ్ళారు. అందువల్ల ఎన్నికల సమయంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నాయకుల రాకపోకలు సహజం. దానికి మనకు ఇండియన్ పాలిటిక్స్లో ఆయారాం గయారాం అంటారు. సో ఆయారాం గయారాం కల్చర్ సహజం. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. సో ఈ కల్చర్ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఒక పార్టీ సొంత బలం పైన ఆధారపడినప్పుడు మాత్రమే అదనంగా వీళ్ళొచ్చి కలిస్తే ఉపయోగం. సొంత బలము పైన ఆధారపడకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇచ్చుకుంటూ వాళ్ళను తల మీద పెట్టుకుంటే అల్టిమేట్గా అది 2 రకాల బూమరాంగ్ అవుతుంది. ఒకటి, అది బలహీనతను తెలియజేస్తుంది. అంటే నీకు సొంతగా హోమ్ గ్రౌండ్ లీడర్లే లేరా, నాయకులే లేరా అనే పరిస్థితి. రెండవది, ఇప్పుడు బీజేపీ విషయంలో తెలంగాణలో అదే ప్రశ్న ఎదురైంది. సో బీజేపీకి అభ్యర్థులే లేరా అనే పరిస్థితి కూడా ఎదురైంది. రెండవది, ఎన్నిక అయ్యాక ఏమవుతుంది, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. రేపు అధికారం వస్తే ఇబ్బంది లేదు, అధికారం రాకపోతే ఎంత వేగంగా జనసేనలోకి వైసీపీ నేతలు వచ్చారో అంతే వేగంగా వాళ్ళు మళ్ళీ వైసీపీలోకి పోతారు. ఇలా బీఆర్ఎస్ నేతలు ఎట్లా పరుగున మనం ఏదో చిన్నప్పుడు మేము ఆల్ ఇండియా రేడియోలో బాలానందం అన్న కార్యక్రమం ఉండే, పదండి పోదాం మన ఇళ్ళకు మన ఇళ్ళకు మన ఇళ్ళకు పదండి పోదాం అని లాస్ట్ ఎండింగ్లో ఉండేది. సో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు పదండి పోదాం అనుకుంటూ పరుగులు తీస్తున్నారా లేదా? ఆల్రెడీ 2 ఎంపీలు వెళ్ళారు, ఇంకో 2-3 వెళ్తారని ఇవాళ పేపర్లో వచ్చింది. ఎమ్మెల్యేలు, వరంగల్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే వెళ్ళి బీజేపీ అభ్యర్థి అవుతున్నాడు. నల్గొండ జిల్లాలో ఒక ఎమ్మెల్యే పోవడానికి రెడీ అయ్యాడు, ఆయన బీజేపీ అభ్యర్థి అవుతున్నాడు. సో ఆల్రెడీ భద్రాచలం ఎమ్మెల్యే వచ్చి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కలిశారు. సో ఎలా పదండి పోదాం అంటూ పరుగులు తీస్తున్నారు బీఆర్ఎస్ నుంచి. మరి ఇదే బీఆర్ఎస్ 2014 ఎన్నికల తర్వాత 18 ఎన్నికల తర్వాత చెడా మాడా దొరికిన ప్రతి పార్టీ నుంచి లాక్కుండే కదా కేసీఆర్. సో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం మామూలు పరుగులు చేయలేదు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యేలు. సో ఆ రోజు ఆనందపడ్డ బీఆర్ఎస్ ఈరోజు ఏమవుతుంది అనుభవిస్తుంది కదా. అందుకే ఎవరు చేసిన కర్మలు వారు అనుభవించక తప్పదు అంటూ కర్మయోగ గుర్తొస్తుంది. సో అందువల్ల రాజకీయాల్లో ఇప్పుడు జనసేనకు కూడా అదే జరుగుతుంది. మీరు చూడండి, అధికారం వస్తే ఉంటారు, అధికారం రాకపోతే పవన్ కళ్యాణ్ తిట్టకుండా తిట్టి మళ్ళీ వెళ్ళిపోతారు. సో అందువల్ల మనము రాజకీయ నాయకుల యొక్క సహజ స్వభావం అది. సో అందువల్ల జనసేన ఆలోచించాల్సింది, జనసేన బలహీనత కూడా అదే. పవన్ కళ్యాణ్కు ఇంత అభిమానం ఉండి, సామాజిక బలం ఉండి, తాను ఒక బలమైన పార్టీ నిర్మాణం చేయలేదు. మీరు ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో బలమైన పార్టీ నిర్మించలే ఈ 15 ఏళ్లలో. దాని ఫలితంగా ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుల పైన ఆధారపడాల్సి వస్తుంది. పట్టుమని ఒక 10 మంది ఇంకా వీళ్ళు జనసేన నేతలు అని ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్ళినా గుర్తించగలిగే రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మీరు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ గుర్తొస్తారు మనకు. సో ఆ పొలిటికల్ స్టేచర్ ఉన్న నాయకుల్ని హోమ్ గ్రోన్ సయానా విత్ ఇన్ ద జనసేన పెరట్లో పెరగాలి. సో బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉంటారన్నది ఏం గ్యారంటీ? వాళ్ళు ఇవాళ ఎంత పవన్ కళ్యాణ్ పొగిడారో రేపు అంత తిట్టిపోతారు. సో రాజకీయ నాయకులలో ఎంతమందిని చూస్తలేము, ఎట్లా నిన్న తిడతారు, ఇవాళ మెచ్చుకుంటారు, ఇవాళ తిడతారు, రేపు మెచ్చుకుంటారు. అందువల్ల జనసేన దీర్ఘకాలంలో
ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి అంటే ఈ దిగుమతి చేసిన నాయకులపైన టూ మచ్ రిలయన్స్ అయితే ప్రమాదకరం. అందువల్ల సొంతగా పార్టీ నిర్మాణము, పార్టీ నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకున్న పార్టీయే 10 కాలాల పాటు నిలబడుతుంది. అప్పుడు కూడా వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు. కానీ హోమ్ గ్రోన్ క్యాడర్, హోమ్ గ్రోన్ లీడర్షిప్ ఉండగా ఇవి మిగతా వాళ్ళు అదనంగా కలిసేస్తారు. రైట్ సార్, మీరు అన్నారు కదా పెరట్లో పెరగాలి అని చెప్పి. అలా జనసేన పెరట్లో పెరిగిన చాలామంది నాయకులకే